హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. మనం ఈపీఎఫ్ఓ మీద ఒక 4 days బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. ఈపీఎఫ్ఓలో వచ్చే అన్ని రకాల నోటిఫికేషన్స్ ఇక మీదట ఐబీపీఎస్ అనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీగా ఉండబోతా ఉంది. ఇద్దరి మధ్య ఈపీఎఫ్ఓకి మరియు ఐబీపీఎస్ మధ్య ఒక ఎంఓఏ కుదిరింది. ఈ యొక్క పరంపరలో మనకి ఇక ఈపీఎఫ్ఓలో ఏ జాబ్స్ రాబోతున్నాయి అనేది ఈ యొక్క వీడియో చూడబోతున్నాం. అతి త్వరలోనే మనకు ఈపీఎఫ్ఓ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, సింపుల్గా మనం పిఎఫ్ ఆఫీస్ అంటూ ఉంటాం. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద పనిచేస్తూ ఉంటుంది. 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది. మోస్ట్లీ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. ఇది అద్భుతంగా శాలరీ పరంగా అయితేనేమి, జాబ్ పరంగా అయితేనేమి చాలా బాగుంటుంది. మరి ఇది కూడా త్వరలో పడుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా మీరు జాబ్కు అప్లై చేసుకొని జాబ్ కొట్టచ్చు. నేను కూడా ఈపీఎఫ్ఓలోనే జాబ్ చేయడం జరిగింది. 10 years తర్వాత బయటకు వచ్చాను. ఇప్పుడు మన యొక్క టర్నింగ్ పాయింట్ నుంచి దాదాపుగా 80 మంది పైచిలుకు విద్యార్థులు ఈపీఎఫ్ఓలో ఎస్ఏసీఏగా పనిచేస్తున్నారు. ఇంకా కొందరు రీసెంట్గా ప్రమోషన్స్ కూడా తీసుకొని సెక్షన్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నారు అన్నమాట. మరి ఏమేమి జాబ్స్ రాబోతున్నాయి ఇక ఈపీఎఫ్ఓలో అంటే ఎస్ఎస్సి అనేది ఒకటి, ఏఎస్ఓ అనేది ఒకటి, జేఎస్సి అనేది ఒకటి, ఈ 3 రకాల జాబ్స్ రాబోతున్నాయి. వీటితో పాటుగా మళ్ళీ మనకు యూపీఎస్సి నుంచి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా మనకు పోస్ట్ వస్తూ ఉంటాయి. ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒకటి ఈఓ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏపీఎఫ్సి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అనేది కూడా వస్తుంది. మరియు అకౌంట్స్ ఆఫీసర్ కూడా వస్తుంది అనమాట. మరి అకౌంట్స్ ఆఫీసర్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానీ లేదా అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ కానీ ఇవి వచ్చేసి యూపీఎస్సి రిక్రూట్ చేస్తుంటుంది. మరి మనకు ఎస్ఎస్ఏ కానీ, ఏఎస్ఓ కానీ, జేఎస్ఏ ఈ 3 రకాల జాబ్స్కి వచ్చేసి మనకి ఐబీపీఎస్ అనేది ఇక మీద రిక్రూట్ చేస్తుంటుంది. ఎంఓఈ కుదిరింది వీటి పోస్టుల మధ్య. మరి చూస్తే ఎస్ఎస్సి అంటే ఏమంటే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఇవి ఆల్మోస్ట్ ఆల్ మనకి రాష్ట్రంలో తెలంగాణ కావచ్చు, మనకి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి జిల్లాలో ఒక పెద్ద ఆఫీస్ కానీ లేక ఒక చిన్న ఆఫీస్ కానీ ఉంటుందన్నమాట. చూస్తే ఇక్కడ ఏఎస్ఓ అనేది అయితే పెద్ద పెద్ద ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి. సపోజ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కడప పెద్ద ఆఫీస్ ఉంది, రాయలసీమ అన్నింటికి హెడ్ క్వార్టర్స్, దాంతోపాటు నెల్లూరు కూడా ఉంటుంది, గుంటూరు ఉంది, గుంటూరు తర్వాత రాజమండ్రి, వైజాగ్, ఈ 4 చోట్ల పెద్ద ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ కడప, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్. మరి మిగతా చోట మనకి ఏముంటుంది, చిన్న చిన్న ఆఫీసులు ఉంటాయన్నమాట. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మనకు ఉంటుంది అనమాట. ఓకేనా. మరి చూస్తే ఇక్కడ ఇంకోటి ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటుంది. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది మనకి జోనల్ ఆఫీస్లో మనకు సెక్షన్ ఆఫీసర్ పోస్టు ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది, కేవలం జోనల్ ఆఫీస్లో మాత్రం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే జేఎస్సి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. వీటి ఎక్కువ పోస్ట్ పడేది ఏదంటే ఎస్ఎస్సి అనేది చాలా ఎక్కువ పోస్ట్ పడుతూ ఉంటాయి. నేను కూడా ఎస్ఎస్సిగానే ఈపీఎఫ్ఓలో జాయిన్ కావడం జరిగింది తమిళనాడు జోన్ నుంచి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఏమంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటే అక్కడ పోయి జాబ్ రాసుకునే వాళ్ళం. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నాయి కాబట్టి నేను తమిళనాడు రాసుకోవడం జరిగింది. తమిళనాడులో నాకు పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత 2019లో కూడా, సో 2019లో కూడా 5 ఇవ్వడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ రావడం లేదనమాట. సో 2019 తర్వాత మళ్ళీ మనకు 2023 కూడా రావడం జరిగింది. అంతకుముందు చాలా జాబ్స్ వచ్చాయి. మీరు చూస్తే మనకు టర్నింగ్ పాయింట్ నుంచి 2 సంవత్సరాలు 2 సార్లు రిక్రూట్మెంట్లో సౌత్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటుగా సౌత్ థర్డ్ ర్యాంక్ కూడా మన వాళ్ళు రావడం జరిగింది. తిరిగి రిక్రూట్మెంట్లో సౌత్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మనకు రావడం జరిగింది. సో అటువంటి టర్నింగ్ పాయింట్ నుంచి విద్యార్థులకు వెళ్ళారు. ఇప్పుడు అందరూ కూడా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు, తమిళనాడులో పనిచేస్తున్నారు, తెలంగాణలో పనిచేస్తూ ఉన్నారు. ఓకే. మరి చూస్తే మనకి 2023 తర్వాత ఇప్పుడు మనకు 2026లో మనకు నోటిఫికేషన్ రాబోతా ఉంది. 2026 మనకు నోటిఫికేషన్ అనేది రాబోతా ఉంది. మరి 2023లో మనకి ఏం జరిగిందంటే ఒక చిన్న మార్పు అది పెద్ద మార్పు అని చెప్పొచ్చు. సో గతంలో అంటే 2019 వరకు మనకు ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ పోస్ట్ అయితే ఉన్నాయో ఆ రాష్ట్రంలోనే అప్లై చేసుకోవాలి. మన పోస్టింగ్ కూడా అక్కడే ఇస్తారు. నేను ఎక్కడ సెలెక్ట్ అయింది, తమిళనాడు సెలెక్ట్ అయినా, నా పోస్టింగ్ కూడా తమిళనాడు వేయడం జరిగింది. ఆ తర్వాత నాకు 1998లో నాకు జాబ్ వస్తే 2006లో నేను కడపకు రావడం జరిగింది.
2006లో నేను కడపకు రావడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇప్పుడు అట్లా కాదు, మీరు ఏ స్టేట్ అనేది కాదు, కానీ ఏ స్టేట్ అనేది కాకుండా మీరు ఎక్కడ అయినా సరే ఏపీ పోస్ట్ తక్కువ ఉన్నాయి, డోంట్ వరీ. ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ పోస్ట్ తక్కువ, డోంట్ వరీ. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఏమంటే పోస్టులు అయితే మాత్రం స్టేట్ వైడ్ సపరేట్గా వస్తాయి. ఈ రాష్ట్రం ఇన్ని పోస్టు, ఈ రాష్ట్రం ఇన్ని పోస్టు అని వస్తాయి. కానీ రిక్రూట్మెంట్ అనేది ఎనీవేర్ ఇండియా అంటే మనకు ఎగ్జామినేషన్ అప్లై చేసుకున్నప్పుడే మనకు ఆప్షన్ ఇస్తారు. ఫస్ట్ ప్లేస్ నీకు ఏ రాష్ట్రం కావాలి, సెకండ్ ప్లేస్ ఏ రాష్ట్రం కావాలి. అంటే ఈ ఐబీపీఎస్ అనేది ఏమి చేస్తుంది, ఏ రాష్ట్రంలో పోస్ట్ అదే రాష్ట్రం వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో దాని ద్వారా నీకు ఫస్ట్ ఏ బ్యాంక్ కావాలా, సెకండ్ ఏ బ్యాంక్ కావాలా అనేది. ఇక్కడ అట్లా కాదు, ఇక నీకు ఏ ఊరు కాదు. ఒకరికి సెలక్షన్ వస్తే ఫస్ట్ నీకు ఏ స్టేట్ కావాలా, ఆంధ్రానా, తెలంగాణనా, తమిళనాడా, కర్ణాటకనా అట్లా అడుగుతారు అనమాట. అయితే ఎనీవేర్ ఎక్కడ పోయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్స్ అప్పుడు మాకు చాలా కష్టంగా ఉండేది నేను ప్రిపేర్ అయినప్పుడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చాలా ఈజీ అయిపోయినాయి, తొందరగా ట్రాన్స్ఫర్ ఇస్తూ ఉన్నారనమాట. అందులో ఇప్పుడైతే మాత్రం మీరు కొంచెం ప్రిపరేషన్ కొనసాగిస్తే మన ఆంధ్రప్రదేశ్కు లేదా తెలంగాణకు పోస్ట్ తక్కువైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో పోటీ పడతాం కాబట్టి మనకి మార్క్ బాగుంది అనుకోండి, పొరపాటు మన ఆంధ్ర తెలంగాణ మిస్ అయితే పక్క రాష్ట్రం వెళ్ళిపోతాం, తమిళనాడు కానీ కన్నడ కానీ వెళ్ళిపోతాం. ఇక్కడ బ్యాంక్స్లో లాగా మళ్ళీ ఎల్పీ టెస్ట్ ఉండదు. సో లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదు, ఇంతవరకు పెట్టలేదు. ఇది మనకు ఒక మంచి అవకాశం. మరి ఐబీఎస్ కూడా పెట్టింది కాబట్టి ఐబీఎస్ వల్ల మనకి ఏం లాభం అంటే ఇక్కడ స్పీడ్ అనేది ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ యొక్క స్పీడ్ వేగవంతంగా ఉంటుంది. మరి ట్రాన్స్పరెన్సీ కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా అవగతలు పాల్పడకోకుండా, ఎటువంటి రాజకీయాలకు లెక్కకుండా, ధనవతులు లొంగకుండా పక్కాగా ఎవరైతే కష్టపడి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ అనేది ఉంటుంది. ఐబీఎస్ అనేది మనకు తెలుసు, ఐబీఎస్ అనేది ఎంత బాగా కండక్ట్ చేస్తుంది ఎగ్జామినేషన్స్ అని కూడా. మరి ఇక ఈపీఎఫ్ఓ గురించి చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ ఉంటుంది. అందులో మినిస్టర్ ఆఫ్ లేబర్ మనం చూస్తున్న పేపర్లో మీరు చూస్తే ఒక 10 డేస్కి ఒకసారి ఈపీఎఫ్ఓ గురించి వస్తూ ఉంటుంది. ఈపీఎఫ్ఓలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. సో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా తెలుసు. 2025, 26లో ఈపీఎఫ్ఓ అనేది తన సబ్స్క్రైబర్స్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టింది, 8.5%, 8.25% ఆ విధంగా ఉంటుంది అనమాట. మరి మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎవరు అని అడుగుతూ ఉంటారు. ఓకే, ఈపీఎఫ్ఓ హెడ్ వర్క్స్ ఎక్కడుంది అడుగుతూ ఉంటారు. ఇది మన జీకేలో కూడా చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క ఆర్గనైజేషన్ అనమాట. వీక్లీ 5 days వర్కింగ్ డేస్ మాత్రమే, సాటర్డేస్ అండ్ సండేస్. సో సాటర్డేస్ అండ్ సండేస్ మనకు ఆఫీస్ ఉండదు, కేవలం 5 days మాత్రం ఉంటుంది. తర్వాత ఇది శాలరీ పరంగా కూడా చూస్తే చాలా మంచి శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీనే దాదాపుగా 75,000తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పే కమిషన్ వస్తే మీకు శాలరీ 1 lakh పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. త్వరలోనే రాబోతా ఉంది, భయపడద్దండి. మరి మనకు గతంలో 2023లో 2674 వేకెన్సీస్ రావడం జరిగింది. ఈ 2674 మీరు పోటీ పడవచ్చు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తక్కువ చెప్పండి సార్ 39 ఉన్నాయి, తెలంగాణ ఉన్నాయి, అదే కర్ణాటకలో దాదాపుగా 500 పోస్టులు 400 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడేమి ఏ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో అయినా సరే మనం ఎగ్జామ్ పై రాసుకోవచ్చు. ఇక్కడ అప్లై రాసుకుంటాం, కానీ మనకి సెలక్షన్ మనకి ర్యాంకును బట్టి ఎక్కడైనా సరే మనం పోటీ పడవచ్చు. ఇది మనకు అద్భుతమైన అవకాశం. మరి 2023 వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు 2026లో మనకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ చూస్తే ఇక్కడ గతంలో ఎట్లా ఉండేదంటే స్టేజ్ 1 ఎగ్జామ్ అండ్ స్టేజ్ 2 ఎగ్జామ్ ఉండేది. స్టేజ్ 1 అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉండేది. అది పాస్ అయిన తర్వాత కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ మనకు ఉండేది. సో నేను కూడా టైపింగ్ చేశాను, ఎస్ఎస్ ఎగ్జామ్ రాశాను. ఇది వచ్చేసి మనకు 35 words per minute ఉండాలి. 35 words per minute ఉండాలి. 10 నిమిషాలు టైం ఇస్తారు, 10 minutes టైం ఇస్తారు. సో నా యొక్క స్ట్రోక్స్ ఎన్ని వచ్చినట్టు నాకు 9999 అంటే 10 నిమిషాల్లో నేను కూడా స్ట్రోక్స్ 9999 స్ట్రోక్స్ నేను కొట్టాను. ఇది ఎక్కడ నెంబర్ నేను మర్చిపోలేను అనమాట. అందుకే నాకు ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఇక మా పిఎఫ్ ఆఫీస్ గురించి. ఓకే, మరి ఏజ్ ఎంత ఉండాలంటే 8 నుంచి 27 years వరకు ఉండాలి. బీసీ అభ్యర్థులకి అయితే 30 వరకు ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీకి అయితే 32 వరకు ఉండొచ్చు. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ 3 రకాల జాబ్స్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. టైపింగ్ ఇక్కడ మనకు టైపింగ్ టెస్ట్ మనకు మార్క్ లిస్ట్ అవసరం లేదు, కానీ టైపింగ్ మీద మనకు పరిపూర్ణమైన అవగాహన అయితే ఉండాలి. అంటే వాళ్ళు మనకు కీబోర్డ్ ఇస్తారు, కీబోర్డ్ మీద టైప్ చేయగలరు, ఇది ఈజీనే. సో గతంలో ఈపీఎఫ్ఓ మన దగ్గరకు వచ్చిన ఒక అభ్యర్థి సింగిల్ ఫింగర్తో కొట్టేసి పాస్ అయిపోయినాడు అనమాట, జాబ్ కూడా చేస్తున్నాడు. ఓకే, కాబట్టి అయితే అంత రిస్క్ మనకు వద్దు. ఇప్పటి నుంచి మీరు డైలీ ఒక ½ hour 1 hour ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్లీస్ట్ వీక్లీ ఒక 2 days అన్న ప్రాక్టీస్ వచ్చి ఒక 2 hours ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నుంచి సరే. ఎందుకంటే మన ఎస్ఎస్సిలో సీజీఎల్కైనా సిహెచ్ఎస్లకైనా టైపింగ్ అడుగుతున్నారు. సో ఐబీఎస్ పీఓఎస్లో కూడా మనకు టైపింగ్ అడుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్లో కూడా టైపింగ్ అడుగుతూ ఉన్నారు. ఈపీఎఫ్ఓలో కూడా అడుగుతూ ఉన్నారు.
కాబట్టి ఖచ్చితంగా అదే ప్రతి ఒక్కరు కూడా టైపింగ్ మీద అయితే మాత్రం ఇప్పుడు ఈజీ కదండి, ఇంట్లో ప్రతి ఒక్కరికి సిస్టమ్ ఉంటుంది, కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తే మరి ఈజీగా అయిపోద్ది. మరి ఎగ్జామ్ విధంగా ఉంటుందంటే దీనిలో మనకు మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో జనరల్ అప్టిట్యూడ్ ఉంటుంది, అంటే జనరల్ అప్టిట్యూడ్ ఇక్కడ మనకి రీజనింగ్ అప్టిట్యూడ్ అనమాట. 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకదాని 4 మార్కులు అనమాట, అంటే 120 మార్క్స్ ఉంటుంది. రెండవది మనకి ఏమంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అనమాట. జీకే వదిలిపెట్టడం లేదు. జీకే అండ్ జిఏ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ అనమాట. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 3వ టాపిక్గా ఉంటుంది, 30 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఇది ఎక్కువ మేజర్ అండి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో 50 క్వశ్చన్స్ విత్ 200 మార్క్స్. మెయిన్ వెయిటేజ్ మనకి ఏమంటే ఇంగ్లీష్లో మనం మంచి పట్టు పెట్టుకోవాలా. ఐదు వచ్చి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి, 40 మార్క్స్. 150 క్వశ్చన్స్ 600 మార్కులు. ఇవన్నీ కూడా మనకి ఉత్తమ్స్ అకాడమీలో కోర్సు మనం లాంచ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ నాకు ఈ పిఎఫ్లో చాలా 10 years అనుభవం ఉంది. అది కాకుండా మనకు విద్యార్థి దాదాపు 80 మంది పైచులకు అభ్యర్థులు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మనకు దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఈపీఎఫ్లో పంపించడం ధ్యేయంగా మనం ఆన్లైన్ కోర్సెస్ కానీ ఆఫ్లైన్ కోర్సెస్ కానీ నిర్వహిస్తాం అనమాట. మొత్తం ఇచ్చే టైం ఎంత అంటే 150 నిమిషాలు మనకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో త్వరలోనే కోర్సు లాంచ్ చేయబోతున్నాం, కానీ మీరైతే ప్రిపరేషన్ కొనసాగించండి. సో సిలబస్ తెలిపింది కదా, మనకి ఏముంది, రీజనింగ్ ఉంది, జీకే ఉంది, అప్టిట్యూడ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, కంప్యూటర్ కూడా ఉంది. కాబట్టి మరి స్కిల్ టెస్ట్కి మనకు 1:10లో పిలుస్తారు. సపోజ్ ఇస్తారు, నాకు తెలిసి దాదాపుగా 3000 పైచులకు ఉద్యోగాలు పడుతున్నట్లుగా అంచనా, ఇంకా ఎక్కువ పడచ్చు. సో 3000 నుంచి 4000 వరకు వేకెన్సీ పడే అవకాశం ఉంది ఈసారి అయితే మాత్రం. ఇంటూ 10, ఒకవేళ 3000 అయితే 30,000 మందిని పిలుస్తారు టైపింగ్ టెస్ట్కు. అట్లా కాకుండా మనకు 4000 అనుకోండి, 4000 వేకెన్సీ అయితే 4000 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 40,000 మందిని మనకు ఏం చేస్తారంటే స్కిల్ టెస్ట్కు కాల్ఫార్ చేస్తారు. అంటే 35 words per minute అనమాట ఈ యొక్క ఉంటుంది. మరి అతి త్వరలో ఇది రాబోతుంది కాబట్టి కొంచెం బాగా ప్రిపరేషన్ కొనసాగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నేను చెప్పేది మీకు ఏమంటే, ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీద జీకే మీద మంచి పట్టు పెట్టుకోండి. మన దగ్గర అయితే ఇది కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మన దగ్గర కోర్స్ ఉంది, లాంచ్ చేయబోతున్నాం. ఓకే మిత్రమా, సో త్వరలో రాబోతుంది కాబట్టి సో ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి అయితే మనకు ఇది ఆఫ్లైన్ కోర్స్ అయితే టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు, ఆన్లైన్ కోర్స్ కావాల్సిన అయితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అందరికి ఆల్ వెరీ బెస్ట్. మీరు ఫస్ట్ చూస్తలేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటి మీద మీకు క్లాసెస్ కూడా రన్ చేస్తాం తర్వాత. సో మరి ఈ యొక్క అవకాశాన్ని అయితే మాత్రం మీరు జారి విడుచుకోవద్దు, అద్భుతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.